నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను కీర్తి ముందుగా ముఖ్యాంశాలు న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్తో భారత ప్రధాని భేటీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇరు దేశాల సహకారం విజన్ 2047 అంశంపై శాసనసభలో లఘు చర్చ ఉగాది రోజున P4 సర్వేను ప్రారంభించాలని సభ్యులకు ముఖ్యమంత్రి సూచన విశ్వవిద్యాలయాల్లో యూనిఫైడ్ యాక్ట్ తీసుకువస్తున్నట్లు శాసన మండలిలో మంత్రి నారా లోకేష్ వెల్లడి చేనేత రంగ కార్మికుల ఉచిత విద్యుత్కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. వార్తల్లోని వివరాలు చూద్దాం. ఉగ్రవాదం, వేర్పేటువాదం సంబంధిత అంశాల్లో భారత్ న్యూజిలాండ్తో కలిసి పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో నరేంద్ర మోదీ న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ రక్షణ, భద్రతా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాలు దృష్టి సారించాయని తెలిపారు. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ మాట్లాడుతూ స్వేచ్ఛాయుతమైన, సురక్షితమైన ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయన్నారు. వాణిజ్యం, రక్షణ, విద్య, వ్యవసాయ రంగాల్లో భారత్తో కలిసి ముందుకు వెళ్తామన్నారు. और निवेश के पोटेंशियल को बढ़ावा मिलेगा. डेयरी, फूड प्रोसेसिंग और फार्मा जैसे क्षेत्रों में आपसी सहयोग और निवेश को प्रोत्साहित किया जाएगा. रिन्यूएबल एनर्जी और क्रिटिकल मिनरल क्षेत्रों में आपसी सहयोग को हमने प्राथमिकता दी है. फॉरेस्ट्री और हॉर्टिकल्चर में संयुक्त रूप से काम किया जाएगा. मुझे विश्वास है कि प्रधानमंत्री के साथ आए बड़े बिजनेस डेलीगेशन को भारत में नई संभावनाओं को देखने और समझने का अवसर मिलेगा. आतंकवाद के खिलाफ हम दोनों एकमत हैं. And so to give effect to the various areas of new cooperation, my government has also confirmed that we will need more people on the ground in India. And that is why New Zealand is looking to increase our diplomatic footprint in India by more than 60%, underscoring our commitment to the relationship and our ambition to see it grow even further. And it is also my great pleasure to be able to announce Dr. Samir Saran, President of the Overseas Research Foundation and an organiser of the Raisina Dialogue with Dr. Jay Shankar to be the next Prime Minister's Fellow from India. And I look forward to welcoming Dr. Saran to New Zealand and building even stronger engagement between New Zealand and India on critical issues facing the Indo. భౌగోళిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెసినా డైలాగ్ 10వ ఎడిషన్ అంతర్జాతీయ సదస్సు ఢిల్లీలో జరుగుతుంది. 3 రోజులు జరిగే ఈ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. 125 దేశాలకు చెందిన సుమారు 3,500 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్, అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ విభాగం డైరెక్టర్ తులసి గబార్డ్, 20 దేశాల విదేశాంగ మంత్రులతో పాటు పలువురు ప్రభుత్వాధినేతలు, సైనిక కమాండర్లు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు, వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు పాల్గొన్నారు. ఈ నెల 30వ తేదీ ఉగాది రోజున ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యం P4 సర్వేను ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. శాసనసభలో విజన్ 2047పై జరిగిన లఘు చర్చకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. 2047 నాటికి దేశం $30 ట్రిలియన్ జీడీపీకి చేరాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ అమలు పరిచే బాధ్యత శాసనసభ్యులదే అన్నారు.
2047 కల్లా రాష్ట్ర తలసరి ఆదాయం 55 లక్షలు సాధించేలా విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్లు తెలిపారు. వికసిత భారత్ 2047ను ప్రధాని మోదీ అమలు చేస్తున్నారని తెలిపారు. పేదరిక నిర్మూలన వంటి 10 సూత్రాలను లక్ష్యంగా పెట్టుకున్నామని, జిల్లాల వారీగా ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేస్తామన్నారు. ఉగాది రోజున P4ను నియోజకవర్గాల్లో అమలు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. 15% సంవత్సరం మనం అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. అయితే వెరీ అంబిషియస్ ప్లాన్, అసాధ్యం కాదు, ఇది సాధ్యం. మనం గాని సమర్థవంతంగా ప్రాధాన్యతలు పెట్టుకొని టెక్నాలజీ కరెక్ట్ గా ఉపయోగించుకుంటే ఇది సాధిస్తామనే ఒక విశ్వాసం ఉంది. మనం 2047 ఈ విజన్ సాధించాలంటే 10 సూత్రాలు పెట్టుకున్నాం. ఈ 10 సూత్రాలు మీరు ఒక్కసారి చూస్తే జీరో పావర్టీ, పాపులేషన్ మేనేజ్మెంట్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, స్కిల్లింగ్, ఎంప్లాయ్మెంట్, వాటర్ సెక్యూరిటీ, ఫార్మర్ అగ్రిటెక్, గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్, కాస్ట్ ఆప్టిమైజేషన్, ఎనర్జీ ఫ్యూయల్, అదే సమయంలో ప్రోడక్ట్ పర్ఫెక్షన్, స్వచ్ఛ ఆంధ్ర, డీప్ టెక్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఈ 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. మీరు కూడా మీ నియోజకవర్గ విజన్ తయారు చేసినప్పుడు ఈ 10 ప్రిన్సిపల్స్ ని మీరు పెట్టుకొని ఏ విధంగా ఓవరాల్ డెవలప్మెంట్ కి దోహదం చేయగలుగుతారో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, కడాన పంచాయత్, అదే మరి సచివాలయం వరకు ఈ విజన్ డాక్యుమెంట్ తీసుకెళ్తాం. ఎక్కడికక్కడ మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలని ప్రధానమైన ఉద్దేశం. మండల్, మున్సిపాలిటీ విజన్ యాక్షన్ ప్లాన్ కూడా తయారైంది రఫ్ గా. ఇంకో పక్క సచివాలయం యాజ్ ఏ యూనిట్ పెట్టుకొని ఈ ఎగ్జిక్యూషన్ అంతా కూడా సచివాలయం ద్వారా చేస్తాం. అదే సమయంలో పంచాయతీకి గాని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై విచారణ జరుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఉపాధి హామీ పథకంలో అవినీతిని నిరోధించడంపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ గత ప్రభుత్వ హయాంలో మొత్తం 250 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు అధికారులు ప్రభుత్వ దృష్టికి వచ్చిందని తెలిపారు. అలాగే రోజువారీ వేతనం 300 రూపాయలను అందిస్తున్నామని, దానిని పెంచే అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశమన్నారు. అర్థం చేసుకోగలం కానీ ఒక గ్రూప్స్ కొల్యూడ్ అయిపోతే తప్పులు నిర్ధారించడం చాలా కష్టమైపోతుంది. ఒకటి, మేము ఈ సోషల్ ఆడిట్, విజిలెన్స్ సెల్, క్వాలిటీ కంట్రోల్ ముగ్గురు కొత్త వాళ్ళు పెట్టాం అధ్యక్ష. కొంచెం ఎఫెక్టివ్ పీపుల్ని పెట్టాం. ఇప్పుడు ఉదాహరణకి సోషల్ ఆడిట్ని ఒక 2 months బ్యాక్ పెట్టాం. చాలా మందిని సార్ట్అవుట్ చేసి వన్ హూ ఇస్ కేపబుల్ అలాంటి వ్యక్తిని పెట్టాం అధ్యక్ష. అలాగే విజిలెన్స్ సెల్కి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ని పెట్టాం, 5 months అయింది. అలాగే హెడెడ్ బై చీఫ్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ పెట్టాం అధ్యక్ష. మేము చేశాక మేమేం చాలాసార్లు ఉదాహరణకి 24-25లో అబ్జెక్షనబుల్ ఎక్స్పెండిచర్ అంటే ఇది అవినీతికి దారి చూపిస్తున్నాయని చెప్పి దాదాపు 250 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి సోషల్ పీపుల్స్ ఆడిట్ ఫోరం నుంచి మనం దాదాపు ఇప్పటికీ 546 మండలాల్లో మనం సోషల్ ఆడిట్ చేసాం. ఇప్పుడు దాకా ఆడిట్ ఫోరం ఇంకొక మిగతా మండలాలు 660లో 546 చేసాం అధ్యక్ష. మార్చి 31కి అయిపోతుంది. దాంట్లో 24-25కి 250 కోట్ల అవినీతిని ఉంది అనేది చేశారు. ఇదంతా కానీ ఇది ప్రాజెక్ట్ డైరెక్టర్ పీడీ చూసిన తర్వాత 71 కోట్ల మటుకే అవుట్ ఆఫ్ 250 crores ఓన్లీ 71 crores రికవర్ చేయాలి అనేది ఆయన ఆర్డర్ చేశారు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో అనకాపల్లి జిల్లా సబ్బవరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కొత్త భవనం ఏర్పాటుతో పాటు పలు నియోజకవర్గాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ క్రింద 1760, అలాగే 15వ ఆర్థిక సంఘం నిధుల క్రింద మరో 1500 గ్రామీణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. చేపట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న అధ్యక్ష. గౌరవ సభ్యులు గారికి అతి త్వరలోనే వాటిని టెండర్లు పిలిచి కొత్త పిఎస్సీని అక్కడ ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. అయితే వారు దాని సిఎస్టీ అప్గ్రేడేషన్ గురించి మాట్లాడారు. అయితే 9 కిలోమీటర్ల ఆసుపత్రికి సంబంధించిన వరకు జిల్లా ఈ బార్డర్లు దానికి దీనికి సంబంధం లేదు అధ్యక్ష. ఎక్కడైనా వైద్యం అందడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ వారు చెప్పారు కాబట్టి వాటిని కూడా పరిశీలనలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో R&Bకి 204 కోట్లు ఈ కొత్తగా నిర్మించదలపెట్టిన పిఎస్సీలకి మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 50 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లకు కూడా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. ఆ నిధులు విడుదల చేయడం కూడా జరిగింది. అయితే అనేక చేపట్టారు కానీ
పనులైతే చేపట్టారు స్ట్రెంథనింగ్ గురించి, కానీ అది జరగలేదు అధ్యక్ష. నాడు నేడు కింద చాలా వరకు అసంపూర్తిగా మిగిలిపోయి ఉన్నాయి కాబట్టి వాటి మీద సమీక్ష నిర్వహిస్తున్నాం. వాటిని ఏ నిధుల నుంచి చేయడానికి అవకాశం ఉందా పరిశీలిస్తున్నాం అధ్యక్ష. తర్వాత కొయ్యలగూడెం బుట్టాయిగూడెం గురించి గౌరవ సభ్యులు అడిగారు. ఒక 5 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ఈ గిరిజన ప్రాంతాల్లో బుట్టాయిగూడెం కానీ లేదా పార్వతీపురం కానీ లేదా రంపచోడవరం కానీ డోర్నాల కానీ 100 బెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని నిర్మిస్తున్నాం అధ్యక్ష. తొందరలోనే వాటికి టెండర్ కూడా పిలవడం జరిగింది, పనులు జరుగుతున్నాయి. వాటిని పూర్తి చేసి గిరిజన ప్రాంతాలకి ఒక నాణ్యమైన వైద్య సేవలను అందించే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. యూనివర్సిటీల్లో ఒకే విధమైన నిర్వహణ సౌలభ్యం కోసం లీగల్ సమస్యలు ఎదుర్కోకుండా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో యూనిఫైడ్ యాక్ట్ తీసుకువస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. గుడ్ గవర్నెన్స్ రీసెర్చ్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశామని మంత్రి వివరించారు. అధ్యక్ష, అడ్మినిస్ట్రేషన్ పర్పసెస్ కోసం యూనిఫైడ్ యాక్ట్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క రకంగా నిర్వహిస్తుంటే దానివల్ల ఎస్పెషల్లీ రిక్రూట్మెంట్కి వచ్చేగల మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ వచ్చేగా మంత్రులకే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు వచ్చినాయి. గతంలో బొత్స గారు కూడా విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు ఆయన పైన కూడా కొన్ని కేసులు వచ్చినాయి అధ్యక్ష. అందుకే అడ్మినిస్ట్రేషన్ కోసం ఒక యూనిఫైడ్ యాక్ట్ తీసుకురావాలనేది మన ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయిస్తాం జరిగింది. దాంతో పాటు ఇది మేము మొత్తం రివ్యూ చేస్తున్నాం ఈ యాక్ట్ ని. ఎందుకంటే విద్యా రంగంలో కూడా మంచి అద్భుతమైన విశ్వవిద్యాలయాలు రావాలి. ఇప్పుడు బిట్స్ కూడా అమరావతిలోకి వచ్చేదానికి సిద్ధంగా ఉంది. సో వాళ్ళతో కూడా మేము మాట్లాడుతున్నాం. ఇట్లా ఇంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఫారిన్ యూనివర్సిటీస్ పెద్ద ఎత్తున భారతదేశానికి రావాలి, రీసెర్చ్ అనేది ఫోకస్డ్ గా జరగాలని చెప్తున్నారు. కానీ మనం చేసిన చట్టాలు యూజీసీ విరుద్ధంగా ఉన్నాయి. తప్పనిసరిగా దాన్ని సవరించాల్సిన అవసరం ఉందనేది మేము బలంగా నమ్ముతున్నాం. దానిపైన కూడా మేము డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నాం. త్వరలో ఆ నిర్ణయం కూడా తీసుకుంటాం జరుగుతుంది. డ్రగ్స్ కి వచ్చి గల చాలా స్పష్టంగా చెప్పాను, 0 టాలరెన్స్ టువర్డ్స్ డ్రగ్స్ ఈ ప్రభుత్వం. అందుకే ఈగల్ అని సెపరేట్ గా పోలీస్ శాఖలు ఈగల్ అని సెపరేట్ గా విభాగం ఏర్పాటు చేస్తాం జరిగింది. అక్కడ పనిచేసిన పోలీస్ అధికారులకి 30% ఎక్కువ జీతం ఇస్తూ ఒక జియో కూడా జారీ చేస్తూ ఉంది. అది అమలు చేస్తాం కూడా జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీ అన్ని కూడా అమలు చేస్తున్నాం. ఈ రోజు మేము డ్రోన్స్ వాడి శాటిలైట్ ఇమేజ్ వాడి గంజాయి పంట ఎక్కడైతే వేస్తున్నారో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న రైతుల్లో చైతన్యం తీసుకొచ్చి ఇది కాకుండా ఆల్టర్నేటివ్ క్రాప్ కూడా వెళ్ళమని చెప్తున్నాం. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఇళ్లకు 200 యూనిట్ల వరకు, పవర్ లూమ్స్కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం వేశారు. రాజధాని అమరావతిలో భూ కేటాయింపులకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎస్సీ వర్గీకరణ అంశంపైన మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. ఈ అంశంపై ఇటీవల రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. నంబూరులో వీవీఐటీకు ప్రైవేటు యూనివర్సిటీ హోదా కల్పిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు, అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ తాడికడప మున్సిపాలిటీ పేరు ఇకపై తాడికడప మున్సిపాలిటీగా మార్పు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో రెడ్ క్రాస్ ప్రధాన కార్యాలయ భవనానికి రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు శంకుస్థాపన చేశారు. విజయవాడ గాంధీనగర్లో 4 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ భవనానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ గౌరవ అధ్యక్షులతో కలిసి గవర్నర్ శంకుస్థాపన చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కార్యాలయం 2019లో హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలివచ్చింది. అయితే అప్పటి నుంచి ఎన్టీఆర్ జిల్లా శాఖ కార్యాలయ ప్రాంగణం నుంచే పనిచేస్తుంది. ప్రతిపాదిత కొత్త ప్రధాన కార్యాలయ భవనాన్ని నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి డాక్టర్ ఎం హరిజవహర్ లాల్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉడాన్ పథకానికి అంతర్జాతీయ ఖ్యాతి దక్కిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. రాజ్యసభలో ఈరోజు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ పౌర విమానయానం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశవ్యాప్తంగా పౌర విమానయానాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు విమానాశ్రయాలను అనుసంధానించేలా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించిందన్నారు.
ఉడాన్ పథకంలో 120 కొత్త విమానాశ్రయాలను నిర్మించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. Process has been to connect all the airports together. It has been observed that many of the airports, even after building, the viability was an issue for the airlines to start the connectivity. It was at that point of time the Udan scheme was visualized and the viability gap funding was given. And in the last 10 years we have connected 1.5 crore people, and in the next 10 years we want to connect 4 crore people, sir, and bring in 120 new destinations. So వార్తలో చిన్న విరామం. గిఫ్ట్ వచ్చింది. వారే వా, లెజెండ్ బ్యాట్ ఇది. దీంతో నేను ఆడతాను. అరే, ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ ని నేను. దీని మీద ఎవరి పేరు రాసుంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది. అరే యార్, చూసారా, దీని మీద నా పేరు రాసుండకపోతే ఎంత గొడవ అయిపోయేదో. అందుకే ఆర్బీఐ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ అయినా బ్యాంక్ లాకర్ అయినా మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికి అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. భోజనం టైం కు చేయండి. ఇంకా ప్లీజ్ బైక్ నెమ్మదిగా నడపండి. సరే. ఇంకా ఇది నీ రక్షణ కోసమే. అరే, నేను ఒకటి మర్చిపోయాను. ఎల్ఐసి ఇది మన రక్షణ కోసం. దిల్ కి సునో. ఎల్ఐసి చునో. ఎల్ఐసి జీవితాంతం నీకు తోడుగా. వార్తలకు తిరిగి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైల్వే బడ్జెట్ ఎన్డీఏ ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ తెలిపారు. లోక్సభలో రైల్వేపై డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ పై చర్చ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో రైల్వే బడ్జెట్ కేటాయింపులో 2019-20లో 68,000 కోట్ల నుంచి 2025-26 నాటికి 2 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు. విజయవాడలో రైల్వే గేట్ల వద్ద ట్రాఫిక్ నియంత్రణకు ఆర్ఓబీలు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. By end of this decade, the focus has been on making railways faster, better and greater, ensuring efficiency and sustainability. Several transformative initiatives have been undertaken to achieve these goals. A total 31,180 kilometers railway lines have been commissioned till date, with an average commissioning of 8.5 kilometers per day. Under Amrut Bharat Station Scheme, 1,337 stations have been selected for modernization to enhance the passenger facility. The introduction of 136 Vande Bharat trains has significantly improved high-speed connectivity across long distances. I would like to thank the government for approving South Coastal Railway Zone and Amravati Railway Line a long. పిఠాపురం చిత్రాడలో జరిగిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేసినందుకు ప్రజలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఏపీఎం ఎస్ఐడిసి చైర్మన్, జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. మంగళగిరిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు పోరాటాలతోనే ప్రజలకు చేరువైందన్నారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమాలకు జనసేన పార్టీ ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రత్యేక జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతూ ఏదైతే ఆ సభని ఒక వినూత్నంగా, అంటే ఈ రోజున అంటే ప్రపంచంలో కూడా ఎక్కడా చేయనటువంటి విధంగా చేశారు ఈ రోజున ఆ సభని. పవన్ కళ్యాణ్ గారు ఆశయాల మేరకు, దేనికంటే చూసాం అక్కడ సభలో చూస్తే ఇంటర్నేషనల్ వెండర్, వైట్ హౌస్ వెండర్ అయినటువంటి ప్రశాంత్ నీల్ అనే వాళ్ళ చేత ఇక్కడ సభ నిర్వహించి ఆ ఎక్విప్మెంట్స్ కానీ, ఆ సభ వేదిక కానీ, ఆ డిజైనింగ్ కానీ నభూతో భవిష్యత్తులాగా నిర్వహించారు. దేనికంటే ఇది ప్రపంచం అంతా చూస్తూ ఉంది అని చెప్పి ఒక పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన దీనికి చాలా గొప్పగా చేశారు. విభిన్న జాతులు, విభిన్న సంస్కృతులు, విభిన్నమైనటువంటి మతాలు అందరూ కలగలిపి ఒకే వేదికగా వచ్చినటువంటి సభ ఈ రోజున జనసేన పార్టీ ఆవిర్భావ సభగా, 12వ ఆవిర్భావ సభగా, జయకేతనం సభగా. దేనికంటే ఇన్ని సంవత్సరాలు, దశాబ్ద కాలం పోరాటంతో లభించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి కట్టి ఈ రోజున రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా పదవుల్లో అంటే భాగస్వామి అయినటువంటి పరిస్థితి ఈ రోజున. నిజంగా ఇది ఎంత గొప్ప విజయం అంటే చారిత్రాత్మక విజయం. 100% స్ట్రైక్ రేట్తో ఈ రోజున ఈ విజయం లభించింది. దాంట్లో భాగంగా ప్రతి ఒక్క ఏర్పాట్లో కూడా మా అధ్యక్షులు మనోహర్ గారికి సూచనలతో మనోహర్ గారు అడుగడుగున పరిశీలించి కమిటీలు వేయటం కానీ, ఫుడ్ కమిటీలు కానీ, రక్షణ అంటే ఒక భద్రత ఎక్కడెక్కడి నుంచో మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా తరలి వచ్చింది సభకి.
ప్రజల నుంచి వచ్చిన అర్జీల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలో ఈరోజు జిల్లా అధికారులతో కలిసి ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలు పరిశీలించి సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పరిశుభ్ర వాతావరణం నెలకొల్పేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అయితే ఆ రోజు ఏదైతే అందరూ కష్టపడ్డామో ఎంత మనం దానికి ఇప్పుడు 100 రెట్లు ఇప్పుడు మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఆయన ముఖ్యంగా చెప్పింది జిల్లా అంతా కూడా క్లీన్గా ఉండాలని చెప్పారు. ఎంపీడీఓస్ ఉన్నారు కదా, క్లీన్లీనెస్ అనేది 100% మనం ఎన్ష్యూర్ చేయాలి. ముఖ్యంగా ఏంటంటే చాలా చోట్ల సోర్స్ సెగ్రిగేషన్ అని చెప్తున్నాం, కానీ ఇప్పటికీ కూడా బస్తాలు అంతా కలిపేసేసే వచ్చేస్తుంది. మరి అలాగే ప్లాస్టిక్ నిషేధం గురించి కానీ, డిస్పోజబుల్ ఐటమ్స్ వాడడం గురించి కానీ అవేర్నెస్ అనేది చాలా జాగ్రత్తగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అంటే సీఎం గారు అక్టోబర్కి నేను వస్తాను సర్ప్రైజ్ విజిట్స్ అని చెప్పేసి, బట్ దానికంటే ముందే మన జిల్లా రెడీగా ఉండాలి క్లీన్లీనెస్లో. దానికి ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా కృషి చేయాలి. ఎందుకంటే ఇది ఒక్క గ్రామ పంచాయతీ మున్సిపల్ ఆఫీసర్ చేస్తే కాదు. అక్కడ మున్సిపాలిటీలో అందరూ రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ అంటే మున్సిపల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ చెత్త కుప్పలకి ఉండడం, తర్వాత వీధుల్లో ఎగరడం, ఇవన్నీ కూడా కొంచెం అందరూ సీరియస్గా. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శక్తి టీంను ఏర్పాటు చేశామని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు రత్న తెలిపారు. పుట్టపర్తిలో ఈరోజు శక్తి లోగోను విడుదల చేశారు. అనంతరం 27 శక్తి ద్విచక్ర వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శక్తి టీం సభ్యులు ఉదయం సాయంత్రం వేళల్లో రద్దీగా ఉన్న ప్రాంతాల్లో నిరంతరం పర్యవేక్షిస్తారన్నారు. మహిళలు చిన్నారుల పట్ల జరిగే నేరాలపై ప్రత్యేక నిఘా ఉంచుతామని తెలిపారు. 24 గంటలు అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. శక్తి టీం ఏంటంటే పలు రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. మార్నింగ్ 8 to 11, ఈవినింగ్ 4 to 8 బిజీగా ఉండేటువంటి పీక్ అవర్స్ లో 6 మెంబర్స్ ఉన్నటువంటి టీంలో 2 మహిళలు, మిగతా వాళ్ళు పురుషులు, అంటే మేల్ ఆఫీసర్స్. ఒక SHO అంటే ఒక SI ఆధ్వర్యంలో పనిచేస్తారు. రద్దీగా ఉండే ప్లేసెస్, కాలేజెస్, స్కూల్స్ అండ్ బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్ ఇట్లాంటి ప్లేసెస్ లో తిరుగుతూ ఇంపార్టెంట్ టౌన్స్, మనకి 5 టౌన్స్ ఉన్నాయి. అలాగే ఇంకొక అడిషనల్ గా కూడా ఒక టీమ్ ఎక్స్ట్రా కూడా ఫామ్ చేయడం జరిగింది. సో ఈ టీమ్స్ ని ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలంగా బిజీ ప్లేసెస్ లో, రద్దీ ప్లేసెస్ లో తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఐడెంటిఫై చేస్తూ, ముఖ్యంగా టీజింగ్, ఇండిసిప్లిన్ బిహేవియర్, మిస్బిహేవియర్ టువర్డ్స్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, ఇంకా రకరకాలైనటువంటి మహిళల పట్ల ఏమైనా నేరాలు చేసేటువంటి అవకాశం ఉంటే అలాంటి వాటినన్నింటినీ నివారించడం, దాన్ని అబ్జర్వ్ చేసి కన్సర్న్ స్టేషన్ కి కన్సర్న్ మేల్ టీమ్ ఎవరైతే ఉంటారో యూనిఫామ్ లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం మహిళల యొక్క, అంటే ఉమెన్ పోలీస్ యొక్క బాధ్యత. అండ్ SHO చేరవేయడం ద్వారా వెంటనే వాళ్ళు అక్కడ రష్ అయ్యి దానిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ పోలీస్ శక్తి టీమ్ సంబంధించి శక్తి యాప్ ఏదైతే ఉందో ఈ శక్తి యాప్ ను కూడా శక్తి టీం. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయని జిల్లా ప్రభుత్వ పరీక్షల అధికారి ఎండి రాజు తెలిపారు. మచిలీపట్నంలో ఈరోజు ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ జిల్లాలోని 145 కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులను పరీక్షా సమయానికి అరగంట ముందు కేంద్రాల్లోకి అనుమతించినట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు మాల్ ప్రాక్టీస్ అవకాశం లేకుండా 5 ఫ్లయింగ్, 52 సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఓపెన్ స్కూల్ 10th క్లాస్ విద్యార్థులు అందరూ కలిపి 145 సెంటర్లో ఉన్నారు. వర్షమారుగా 20,485 మంది హాజరవ్వాల్సి ఉండగా వాళ్ళలో 19,947 మంది హాజరయ్యారు. 90% పైగానే హాజరయ్యారు. పరీక్షలన్నీ ప్రశాంతంగానే జరిగినాయి. ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా, కింద కూర్చుని రాసే విధంగా లేకుండా అందరికీ ఫర్నిచరు, వెంటిలేషను, ఫ్యాన్స్, లైట్లు, ప్రహరీ గోడ ఉన్న సెంటర్లు మాత్రమే మనం కేటాయించాము. విద్యార్థులకు ఏ ఇబ్బంది లేకుండా మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా నిర్వహించడం జరిగింది. మనం 8:30 8:30కే
మనం పరీక్ష హాల్లోకి మనం వాళ్ళని అనుమతించమని ప్రతి చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. 8:30కే ప్రతి విద్యార్థిని లోపలికి పంపవలసిందిగా మేము మరీ చెప్తున్నాము. ఎక్కడన్నా ఒక 10 నిమిషాలు లేట్ అయి ఉండొచ్చు. ఎల్లుండి నుంచి జరగబోయే ఎగ్జామ్స్లో ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూస్తాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తండ్రి కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ దేవేంద్ర ప్రధాన్ మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పేదరిక నిర్మూలన, సామాజిక సాధికారతపై ప్రాధాన్యత ఇవ్వడంతో పార్లమెంట్ సభ్యునిగా, మంత్రిగా డాక్టర్ దేవేంద్ర ప్రధాన్ అందించిన సహకారం మరవలేనిదని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేసినట్లు ప్రధాని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం అమలుకై రూపొందించిన ప్రత్యేక మొబైల్ యాప్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఢిల్లీలో ఆవిష్కరించారు. డిజైన్, నావిగేషన్, సులభతర నమోదు వంటి అనేక ఫీచర్లతో అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో ఇంటర్న్షిప్ అవకాశాలకు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ఈ యాప్ను రూపొందించారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ దేశ యువత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని తమ వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. దేశంలోని వాణిజ్య సంస్థలు యువతకు నాణ్యమైన శిక్షణ అందించేందుకు చొరవ చూపాలన్నారు. In February 24, for the rest of the year we came up with a budget in July 24, in which 5 different schemes were announced in order to improve more enrollment into jobs, more support to the job seeker who gets enrolled, support to the employer who wants these new employment, the additional employments that he gets in, and moreover to bring in that kind of a bridge which is so required for industry expectations. కేరళలోని అటవీశాఖ అధికారులు పులిని కాల్చి చంపారు. ఇడుక్కిలోని వెడిపెరియార్లో గ్రాంపి వద్ద పులిని బంధించే ప్రయత్నంలో భాగంగా మత్తుమందు ఇచ్చిన తర్వాత కూడా అటవీశాఖ అధికారిపై దాడికి ప్రయత్నించడంతో అధికారులు దాన్ని కాల్చి చంపారు. గ్రాంపి ప్రాంతం వద్ద మానవ నివాసాల్లోకి వెళ్లిన పులి గత 2 వారాలుగా ఆ ప్రాంతంలో ఉంది. అయితే కొంతకాలంగా స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్న పులిని ఈ రోజు మొదట బంధించేందుకు ప్రయత్నించగా ఆపరేషన్ చేపడుతున్న అధికారులపై ఒక్కసారిగా దూసుకురావడంతో ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా కాల్పులు జరిపామని అధికారులు తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాల్లో ముగిశాయి. గత వారం నష్టాల్లో ట్రేడ్ అయిన సూచీలు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 500 పాయింట్ల మేర లాభపడగా నిఫ్టీ మళ్లీ 22,500 ఎగువన ముగిసింది. ఈ ఉదయం 73,830 పాయింట్ల వద్ద ఫ్లాట్గా ప్రారంభమైన సెన్సెక్స్ కాసేపటికే లాభాల్లోకి వచ్చింది. ఇంట్రాడేలో 74,376 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సూచీ చివరికి 341 పాయింట్ల లాభంతో 74,169 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 111 పాయింట్ల లాభపడి 22,508 వద్ద స్థిరపడింది. మార్కెట్ ముగిసే సమయానికి డాలర్తో రూపాయి మారకం విలువ 23 పైసలు బలపడి ₹86.82 నమోదైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 120వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు ఈ నెల 28వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.